హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ ఆటో స్టూడియో. ఈరోజు మన ముందున్న కార్ లేటెస్ట్గా లాంచ్ అయిన హుండై వెన్యూ 2025 మోడల్. ప్రజెంట్ మన ముందున్నది హుండై HX10 డ్యూయల్ టోన్ టాప్ మోడల్ కార్. ఇది వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ న్యూ వెన్యూ కార్లో చాలా ఫీచర్స్ అయితే అప్గ్రేడ్ చేశారు. అసలు ఏం ఫీచర్స్ అప్గ్రేడ్ చేశారో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? సో ఇది కార్ యొక్క ఫ్రంట్ సెక్షన్. పాత వెన్యూతో పోలిస్తే డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేశారు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ న్యూ డిజైన్ చూడడానికి చాలా అగ్రెసివ్గా ఉంది. మనకి ఫస్ట్ చూసుకుంటే ఎల్ఈడి బార్ లైట్స్ ఇచ్చారు. అలానే ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ ఇచ్చారు. చాలా బాగుంది చూడడానికి. అలానే చూస్తే హుండై లోగో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. అలానే ఈ కార్కి లెవెల్ 2 అడాస్ ఇచ్చారు కాబట్టి ఫ్రంట్ పార్కింగ్ కెమెరాతో పాటు రాడార్ కూడా ఇచ్చారు. అలానే ఫ్రంట్ ఒక 4 పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇచ్చారు. అలానే ఈ ఫ్రంట్ బంపర్ డిజైన్ కూడా చాలా బాగుంది. అలా మనం కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే కార్ ఫ్రంట్ టైర్ పైన కూడా ఒక పార్కింగ్ సెన్సార్ అయితే ఇచ్చారు. అలానే ఈ టైర్ చుట్టూ కంప్లీట్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు, మనకి ఏ డ్యామేజ్ జరగకుండా. ఆ ప్లాస్టిక్ మొత్తం కార్ మొత్తం కంటిన్యూ చేశారు లాస్ట్ టైర్ వరకు. ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పాలి. రోడ్డు మీద లేప్పుడు ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మా ప్లాస్టిక్ అవుద్ది, కానీ కార్ మెటల్కి మాత్రం ఏ డ్యామేజ్ కాదు. సో ఈ యొక్క కార్కి మనకు బేస్ మోడల్ నుంచి 16 అండ్ 17 ఇంచ్ ఎలాయ్స్ వరకు ఇస్తున్నారు, టాప్ మోడల్ వరకు. సో మనం ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. పాత వెన్యూతో పోలిస్తే ఈ కార్ కొంచెం డైమెన్షన్స్ అన్ని చిన్న ఇంక్రీజ్ అయినాయి. ఎందుకంటే ఈ కార్ పాత ప్లాట్ఫామ్ యూస్ చేయలేదు, కియా సైరస్ యొక్క ప్లాట్ఫామ్ని ఈ కార్కి యూస్ చేశారు. సో డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేసరికి 3995 mm వచ్చింది. అలానే విడ్త్ 1800 mm, హైట్ వచ్చేసరికి 1665 mm, వీల్ బేస్ వచ్చేపాటికి 2520 mm. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm వరకు ఇచ్చారు, వెరీ గుడ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. అండ్ బూట్ స్పేస్ వచ్చేపాటికి 375 లీటర్స్ ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం, మినిమం అమౌంట్ ఆఫ్ లగేజ్ మనకు సెట్ అవుద్ది. అలానే ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసరికి 45 లీటర్స్ వరకు ఇచ్చారు, డీసెంట్ అని చెప్పొచ్చు. ఈ యొక్క న్యూ ప్లాట్ఫామ్కి అప్గ్రేడ్ అవుతాం మూలంగా మనం కార్ క్యాబిన్లో ఫ్రంట్ సీట్కి రేర్ సీట్కి మధ్య స్పేస్ ఎక్కువ గమనిస్తాం. అలానే ఈ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా చేంజ్ చేసామని చెప్పి అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కోసం ట్రై చేస్తున్నారు. ఇంకా గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ రాలేదు, భారత్ ఎన్క్యాప్ రేటింగ్ లాంటివి ఇంకా క్రాష్ టెస్ట్ జరగలేదు కాబట్టి వీళ్ళు హోప్ 5 స్టార్ వస్తుందని మనం ఆశిద్దాం. ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఓఆర్ఎంస్కి ఇండికేటర్, అలానే 360 డిగ్రీస్ కెమెరా కూడా ఇచ్చారు. అండ్ డోర్ దగ్గరికి వస్తే ఈ కార్ యొక్క డోర్ హ్యాండిల్స్ చాలా ప్రీమియంగా ఉన్నాయి, పట్టుకోవడానికి కూడా చాలా సాలిడ్గా అనిపిస్తుంది. అలానే కార్ యొక్క బ్యాక్ సైడ్ చూస్తే వెన్యూ అని చెప్పాను బ్యాజింగ్ ఇచ్చారు, చూడడానికి చాలా బాగుంది. అలానే మనం కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి పైన షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు. అలానే ఎక్స్టెండెడ్ రూఫ్ స్పాయిలర్ ఇచ్చారు, చాలా బాగుంది కార్కి ఇది. దాంతోపాటు డీఫాగర్ అండ్ వైపర్ కూడా ఇచ్చారు. అలానే ఫ్రంట్ సైడ్ ఇచ్చినట్టు బ్యాక్ సైడ్ కూడా కనెక్టింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఈ యొక్క వెన్యూ లోగో అయితే ఏదైతే ఉందో అది లోపల గ్లాస్ లోపల చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చారు. అండ్ దానిపైన హుండై లోగో అయితే ఇచ్చారు. అండ్ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే రేర్ పార్కింగ్ కెమెరాతో పాటు సెన్సార్స్ కూడా ఇచ్చారు. అలానే బ్యాక్ సైడ్ ఎప్పుడైతే పార్కింగ్ చేస్తామో మన కింద ఒక లైట్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మన కార్ లోపలికి అయితే వెళ్దాం. డ్రైవర్ డోర్కి మనకి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం కారు డోర్ ఓపెన్ చేయగానే మనకి లోపల అన్ని కంట్రోల్స్ ఇచ్చారు. నార్మల్గా అన్ని కార్లకి ఇచ్చేలాగానే అన్ని కంట్రోల్స్ ఇచ్చారు. లాక్ అన్లాక్ బటన్, ఓఆర్ఎం కంట్రోల్, అలానే పవర్ విండో, ఫ్రంట్ అండ్ బ్యాక్ కంట్రోల్స్ అన్ని ఇచ్చారు. చాలా బాగుంది. మంచి లెదర్ టచ్ కూడా ఇచ్చారు, ప్రీమియం ఫీల్ అయితే ఉంది కార్ లోపల. అలానే బాటిల్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇనఫ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ కూడా ఇచ్చారు. అలానే డోర్కి స్పీకర్ అండ్ ట్విట్టర్ కూడా ప్రొవైడ్ చేశారు, టాప్ మోడల్ కాబట్టి. సో ఈసారి వీళ్ళు కార్ యొక్క డ్రైవర్ సీట్కి చూసుకుంటే ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఇచ్చారు. సో 4-వేలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే సీట్ని మనం ముందుకి వెనక్కి లీన్ అండ్ అన్లీన్ చేసుకోవచ్చు. బట్ హైట్ వచ్చేసరికి మాత్రం మనం మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ ఒక ఫీచర్ కూడా ఇచ్చుంటే చాలా బాగుండేది. సో అలానే మనం చూసుకుంటే కార్ యొక్క ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అనేది కార్ యొక్క లెఫ్ట్ సైడ్, స్టీరింగ్కి లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం కార్ లోపలికైతే వచ్చాం. కార్ యొక్క హాట్ సీట్లో ఉన్నాం, అదేనండి కార్ యొక్క డ్రైవర్ సీట్లో మనం కూర్చున్నాం. సో డోర్ క్లోజ్ చేసినాక ఎక్కడైతే మనం హ్యాండ్స్ అయితే ప్లేస్ చేస్తాం అక్కడ చాలా సాఫ్ట్ టచెస్ ఇచ్చారు, లెదర్ ఫినిషింగ్తో చాలా బాగుంది చూడడానికి. అలానే కొంచెం ముందుకు వస్తే ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్. అలానే మనం కొంచెం కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో స్టాప్ బటన్ ఇచ్చారు. అలానే ట్రాక్షన్ ఆఫ్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు హెడ్లైట్స్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అడ్జస్టబుల్ థింగ్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కొంచెం చీకటిగా ఉండటం వల్ల కనిపిస్తలేదు ఇవన్నీ. ఇది కార్ యొక్క కీ. ఈసారి వీళ్ళు వెన్యూ కార్ యొక్క కీ కంప్లీట్గా చేంజ్ చేశారు. హుండై లోగోతో కీని డిజైన్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. దీనిపైన అన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు, కార్ లాక్ అండ్ అన్లాక్ అన్ని అట్లాంటివన్నీ ప్రొవైడ్ చేశారు. సో ఇది వెన్యూ యొక్క న్యూ అప్డేటెడ్ స్టీరింగ్ వీల్. లోగో లేదేంటి అని అనుకోకండి, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న 4 డాట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఈ కార్ యొక్క లోగో. అర్థం కాలేదా? ఏం లేదండి, ఈ 4 డాట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీనింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్స్ కోడ్ ప్రకారం ఈ 4 డాట్స్ అనేవి హెచ్ అనే లెటర్ని ఇండికేట్ చేస్తాయి.
సో దట్ 4 డాట్స్ మనకి హెచ్ ఇండికేట్ చేస్తాయి కాబట్టి మన హుండై లోగో అని మనం అనుకోవాలి. ఇంకా నయం వీళ్ళు కార్ అంతా ఇవే డాట్స్ ప్రొవైడ్ చేసి హుండై అని చెప్పి మార్కెట్ చేయలేదు. ఎందుకంటే సో ఏది ఏమైనప్పటికీ స్టీరింగ్ వీల్ చూడడానికి చాలా బాగుంది. సో మంచి లెదర్ ర్యాపింగ్తో ఇచ్చారు, పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంది స్టీరింగ్. అలానే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అలానే రైట్ సైడ్ చూస్తే మీడియా అండ్ ఫోన్ కాల్స్, లిఫ్ట్ అండ్ హ్యాంగ్ కంట్రోల్ బటన్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. సో ఆటోమేటిక్ కాబట్టి పెడల్ షిఫ్టర్స్ని కూడా ఇచ్చారు. అండ్ ఈ స్టీరింగ్ వీల్ని మనం కావాల్సిన విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ అప్గ్రేడ్ ఏంటంటే ఈ కార్లో స్క్రీన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం కర్వ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు మనకి వీళ్ళు మనకి 12.3 ఇంచెస్ కనెక్టెడ్ కర్వ్ డిస్ప్లే స్క్రీన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకటి వచ్చేపాటికి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అలానే రెండోది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఈ కార్లో మనకి కూలింగ్ గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పాలి. సో లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు లోపల డ్రింక్స్ అలాంటివి క్యారీ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్స్ అలాంటివి పెట్టుకోవడం కష్టం అవ్వచ్చు. సో బట్ ఎవరైతే డయాబెటిక్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇన్సులిన్ అలాంటి మెడిసిన్స్ క్యారీ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గ్లో బాక్స్ అనేది. అలానే ఈ గ్లో బాక్స్ పైన మనం చూసుకున్నట్టయితే వెన్నీ యొక్క బ్యాడ్జింగ్ ఉంది, చాలా బాగుంది చూడడానికి. సో ఈ స్క్రీన్ కింద చూసుకున్నట్లయితే మనకు కొన్ని బటన్స్ అన్ని ప్రొవైడ్ చేశారు, ఇవే ఏసీ కంట్రోల్ బటన్స్. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. మ్యాక్సిమం ఈ మధ్య అందరూ ఈ డిజిటల్ కంట్రోల్స్కి అందరూ షిఫ్ట్ అయిపోతున్నారు. బట్ చాలా మందికి మాన్యువల్ కంట్రోల్ సిస్టమ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రైవ్ చేసేటప్పుడు. ప్రతిదానికి ఆ డిజిటల్ స్క్రీన్ చూసుకుని దాంట్లో అడ్జస్ట్ చేసుకోవడం కంటే మాన్యువల్గా చేతితో పాటు అడ్జస్ట్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలానే మనకి ఏసీ కంట్రోల్స్ కింద మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనం ఉన్నది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్లో. సో ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెంటిలేటర్ సీట్స్ బటన్ ఇచ్చారు మనకి, అలాగే డ్రైవర్ సీట్కి, అలానే పక్కన కో ప్యాసింజర్ సీట్కి. అండ్ దీని కింద చూసుకున్నట్లయితే మనకి 360 డిగ్రీస్ కెమెరా బటన్ అయితే ఇచ్చారు. సో ఇది మనం క్లిక్ చేస్తే 360 కెమెరా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇది ఎలక్ట్రానికల్లీ పార్కింగ్ బ్రేక్, మనకి నార్మల్ మాన్యువల్ పార్కింగ్ బ్రేక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ మనం కీస్ అట్లాంటివి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రైవ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ యొక్క నాబ్ ఇచ్చారు. సో ఇక్కడ మనం నార్మల్ డ్రైవింగ్ మోడ్, అలానే స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కింద కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మన చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు, లైక్ కీస్, పర్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ లాంటివి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అలానే ఈ కార్లో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేతో పాటు బోస్ ప్రీమియం సౌండ్ 8 స్పీకర్ ఆడియో సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంటుంది, ప్రీమియం క్వాలిటీ ఆఫ్ సౌండ్ అయితే ఈ కార్లో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ టాప్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలానే మనకి సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ లివర్ని కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్గా కార్ లాంచ్ అవ్వకముందు పానోరామిక్ సన్ రూఫ్ అని ప్రొవైడ్ చేస్తామని చెప్పి అనుకున్నారు అందరూ, బట్ ఇది నార్మల్ సన్ రూఫే ఇచ్చారు, నో ఇష్యూ. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఆటో డిమ్మింగ్ IRVMతో మనకి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డ్రైవర్ సైడ్ వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ దీనికి మిర్రర్ లాంటిది ఏమీ లేదు. బట్ కో ప్యాసింజర్ సీట్కి వచ్చేసరికి వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు, బట్ లైట్ అట్లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. ఇప్పుడు మనం కార్ యొక్క రేర్ సీట్స్కి అయితే వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందనేది. సో ఇప్పుడు మన కార్ యొక్క బ్యాక్ సైడ్కి అయితే వచ్చి కూర్చున్నాం. సో ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ టచెస్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో అండ్ ఈ కార్ యొక్క బ్యాక్ సైడ్ కంఫర్ట్ చూసుకున్నట్లయితే నా యొక్క హైట్ 6 feet. సో నాకైతే లెగ్ రూమ్ అంతా పర్వాలేదు అనిపిస్తుంది, మరీ అంత కంఫర్టబుల్గా అయితే లేదు, ఓకే. బట్ పాత వెన్యూతో పోలిస్తే కొంచెం స్పేస్ అయితే పెరిగింది, అది మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చు. సో అలానే ఇక్కడ మనకి మిడిల్లో చూసుకున్నట్లయితే 2 AC వెంట్స్తో పాటు 2 USB Type-C పోర్ట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్సే. సో అలానే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మన 2 డోర్స్కి మనకి సన్ బ్లైండ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పాలి. అండ్ అలానే మనకి బ్యాక్ సైడ్ అయితే హ్యాండ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. సో దానికి ఒక చిన్న చిన్న కప్స్ పెట్టుకోవడానికి 2 హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి అంత బంప్ అనేది పెద్దగా ఏమి నోటిసబుల్గా లేదు, నార్మల్గానే ఉంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్తో పాటు మనకి మంచిగా బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు. సో ఎనఫ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ కూడా మీకు చూడొచ్చు మనం అక్కడ. సో మన కార్ యొక్క బ్యాక్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం బూట్ స్పేస్ అనేది ఎలా ఇచ్చారో. సో దీనికి 375 liters ఆఫ్ బూట్ స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఒక చిన్న పార్సల్ ట్రే ఇచ్చారు, ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ స్పేస్ వచ్చేపాటికి ఎనఫ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ ఈ కార్కి 8 speed బోస్ ఆడియో సిస్టమ్ ఇచ్చారని చెప్పుకున్నాం కదా. సో ఆ ఆడియో సిస్టంలోనే ఇది సబ్ ఓఫర్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అలానే మనకు బ్యాక్ సైడ్ ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎప్పుడైనా చీకట్లో మనం బూట్ యాక్సెస్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనకి విజిబిలిటీ బాగుండటం కోసం లైట్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. సో ఇది బ్యాక్ సైడ్ కార్ యొక్క ఇంటీరియర్. సో ఈ కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఇది టాప్ మోడల్ కాబట్టి ఇందులో Level 2 ADAS ఇచ్చారు. సో అలానే దీంట్లో 6 air bagsతో పాటు ABS విత్ EBD ఇచ్చారు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇచ్చారు.
అలానే వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, అలానే హిల్ హోల్డ్, టీపీఎంఎస్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇన్ హైలైన్ ఇచ్చారు. సో హుండై వెన్యూ HX10 డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డ్యూయల్ టోన్ మోడల్, ఇదే టాప్ మోడల్ ఈ సెగ్మెంట్ మొత్తంలో. సో ఈ కార్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 15,69,100 రూపీస్ అయితే ఉంది. సో దీంతో పాటు ఆర్టీఓ 2,66,747 రూపీస్ ఉంది. ఇన్సూరెన్స్ చూసుకునేసరికి 70,501 రూపీ ఉంది. అట్లనే అదర్స్ వచ్చేపాటికి 15,691 ఉంది. సో ఏకంగా మనకి హైదరాబాద్లో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 19,22,039 రూపీస్ వరకు ఉంది ఈ కార్. సో ఈ యొక్క హుండై వెన్యూ టాప్ మోడల్ పక్కన పెడితే బేసిక్గా ఈ కార్ అనేది 3 ఇంజిన్ ఆప్షన్స్ వస్తుంది. ఒకటి వచ్చేప్పటికి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.2 లీటర్ ఇంజిన్, అలానే 2 టైప్స్ ఆఫ్ టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజిన్స్ వస్తున్నాయి. ఒకటే 1 లీటర్ ఇంజిన్, ఇంకోటి 1.5 లీటర్ ఇంజిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.2 లీటర్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది 4 సిలిండర్ ఇంజిన్. ఇది మనకి 83 PS పవర్ జనరేట్ చేస్తుంది. అట్లానే 147 న్యూటన్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాత్రం మాన్యువల్ కారే, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు. సో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేప్పటికి 45 లీటర్స్ ఇస్తున్నారు. అండ్ అలానే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న పెట్రోల్ వచ్చేసరికి 8.5 లీటర్ వరకు మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం 1 లీటర్ టర్బో చార్జర్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. ఇది 3 సిలిండర్ ఇంజిన్. ఇది 120 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే 172 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనిలో మనకి ఆటోమేటిక్ అండ్ బోత్ మాన్యువల్ 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు, అలాగే 7 స్పీడ్ DCT ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు. సో ఇందులో కూడా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ ఉంది. అండ్ దీని యొక్క క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేపాటికి 18.74 కిలోమీటర్ అని ఇస్తున్నారు. అండ్ లాస్ట్ ఇంజిన్ వచ్చేసరికి టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 1.5 లీటర్ ఇంజిన్. సో దీంట్లో మనకి 4 సిలిండర్స్ వస్తాయి. ఇది మనకి 116 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలానే 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇందులో కూడా మనకి బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఇందులో కూడా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ ఉంది. అలానే దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి వీళ్ళు 20.99 లీటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో. సో ఇది ఫ్రెండ్స్ హుండై వెన్యూ న్యూ కార్ గురించి, రీసెంట్గా లాంచ్ అయిన కార్ ఇది. సో ఇందులో మీకు ఏ అప్గ్రేడ్స్ అయితే నచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఎవరైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హుండై వెన్యూ కార్ కొందామని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి.